టైప్స్ ఆఫ్ రాక్స్ అండ్ రాక్ సైకిల్ ఏందో చూద్దాం. రాక్స్ అనేటివి ఏంటి అంటే అగ్రిగేట్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ మినరల్స్ హెల్డ్ టుగెదర్ బై కెమికల్ బాండ్స్. Aggregates of one or more minerals held together by chemical bonds. Feldspar and quartz are the most common minerals found in rocks. Feldspar and quartz. Based on mode of formation, three major groups rocks are defined. Igneous rocks, sedimentary rocks. Igneous rocks అనేటివి సాలిడిఫైడ్ విత్ మాగ్మా అండ్ లావా. మాగ్మా ఇంకా లావాతోన సాలిడిఫైడ్ అయినవి. సాలిడిఫైడ్. సెడిమెంటరీ రాక్స్ అంటే రిజల్ట్ ఆఫ్ డిపోజిషన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ రాక్స్. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ రాక్స్ తోన ఫామ్ అయినాయి. డిపోజిషన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ రాక్స్ సెడిమెంటరీ. మెటామోర్ఫిక్ రాక్స్. మెటామోర్ఫిక్ రాక్స్ ఏమో ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రాక్స్ అండర్గోయింగ్ రీక్రిస్టలైజేషన్. ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రాక్స్ అండర్గోయింగ్ రీక్రిస్టలైజేషన్. ఇది అన్నట్టు. సైంటిఫిక్ ఆఫ్ స్టడీ ఆఫ్ రాక్స్ని ఏమంటారు అంటే పెట్రోలజీ అంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇగ్నిషియస్ రాక్స్ గురించి నేర్చుకుందాం. ఇగ్నిషియస్ రాక్స్ అంటే ఏం లేదు, మనకి సాలిడిఫికేషన్ ఆఫ్ మాగ్మా అంటే బిలో. మాగ్మా అంటే ఏంది? బిలో సర్ఫేస్ ఉండేది మాగ్మా. లావా అంటే మోల్టెన్ రాక్ ఎబో సర్ఫేస్. ఇది సాలిడిఫికేషన్ అయితే దీన్ని ఇగ్నిషియస్ ప్రైమరీ రాక్స్ కూడా అంటారు అన్నట్టు. ఇక్కడ ఏంటంటే హై టెంపరేచర్ ఉండడం వల్ల ఇవి అన్ఫోజిలోఫోరస్, అంటే ఇక్కడ ఏమి ఫోజిల్స్ దొరకవు. సో ఇగ్నిషియస్ అనేటివి అన్ఫోజిలోఫెరస్. ఇంకా గ్రానైట్, గ్యాబ్రో అండ్ బసాల్ట్ అనేటివి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్. ఏవేవి ఇగ్నిషియస్ రాక్స్ ఎగ్జాంపుల్ ఏదంటే గ్రానైట్, జిఏబి, గ్యాబ్రో, ఇంకా బసాల్ట్ ఇవన్నట్టు. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్ ఉంటాయి. సైకిల్, ప్లేస్ అండ్ టైమ్ని టేకెన్ బట్టి ప్లూటోనిక్ రాక్స్, వోల్కానిక్ రాక్స్, ఇంటర్మీడియట్ రాక్స్ అని అంటారు దాన్ని. 3 types ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్ ఏవేవి అంటే ఇది ఎలా బట్టి ఎంతసేపు తీసుకుంది కూలింగ్కి, ఇంకా ఎక్కడ కూల్ అయింది దాన్ని బట్టి ఉంటుంది. ప్లూటోనిక్, వోల్కానిక్, ఇంకా ఇంటర్మీడియట్ రాక్స్ ఇవన్నట్టు. 2 types ఆఫ్ రాక్స్ బేస్డ్ ఆన్ ద ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్ ఫార్మింగ్ సిలికాన్ రాడికల్, యాసిడిక్ రాక్స్ అండ్ బేసిక్ రాక్స్. 2 types ఆఫ్ రాక్స్ బేస్డ్ ఆన్ వాట్? ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్ ఫార్మింగ్ సిలికాన్ రాడికల్, యాసిడిక్ అండ్ బేసిక్ అట్లా ఉంటాయి. ఒకటి ఇక్కడ ఇంట్రెసివ్ ఇగ్నిషియస్ రాక్స్ అంటే ప్లూటోనిక్ రాక్స్. ఇవేంటి అంటే మాగ్మా స్లోగా కూల్ అయితే గ్రేట్ డెప్స్లో మినరల్ గ్రెయిన్స్ ఫార్మ్డ్ ఇన్ రాక్స్ మే బీ వెరీ లార్జ్. సచ్ రాక్స్ ఆర్ కాల్డ్ ఇంట్రెసివ్ రాక్స్. Intrusive rocks or plutonic rocks. These rocks appear on the surface only after being uplifted and denuded. Rocks appear on surface only after being uplifted and denuded. Extrusive rocks. ఎక్స్ట్రెసివ్ ఇగ్నిషియస్ రాక్స్ అంటే ఏంది? సడన్ కూలింగ్ అయిందనుకో ఎక్స్ట్రెసివ్, స్లో కూలింగ్ అయిందనుకో ఇంట్రెసివ్ ఇవన్నట్టు. ఎక్స్ట్రెసివ్ అంటే సడన్ కూలింగ్ ఆఫ్ మాగ్మా బిలో ఆర్ ఎబో, లావా అంటే ఎబో. దీనివల్ల ఏమవుతుంది అంటే స్మాల్ అండ్ స్మూత్ గ్రెయిన్స్ ఉంటాయి రాక్స్లో,
ర్యాపిడ్ కూలింగ్ అనేది ప్రివెంట్స్ క్రిస్టలైజేషన్ని ప్రివెంట్ చేస్తుంది ర్యాపిడ్గా కూల్ అయితే. సో దీనివల్ల రాక్స్ అనేటివి ఫైన్ గ్రెయిన్డ్గా ఉంటాయి. ఈ రాక్స్ని ఎక్స్ట్రెసివ్ రాక్స్ రోల్కోనిక్ రాక్స్ అంటారు. సచ్ రాక్స్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రెసివ్ రాక్స్ ఆర్ రోల్కోనిక్ రాక్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే బసాల్ట్, డెక్కన్ ట్రాప్స్ ఉంటాయి కదా, డెక్కన్ ట్రాప్స్ అనేవి మన డెక్కన్ రీజియన్లో అవి బసాల్టిక్ ఒరిజిన్. బేసిక్ రాక్స్లో ఎక్కువ బేసిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. దేనివి? ఐరన్, అల్యూమినియం, మ్యాగ్నీషియంవి. సో అవి డెన్సర్ అండ్ డార్కర్. సో బేసిక్ మన డెక్కన్ రీజియన్లో ఎందుకు డార్క్ ఉంటుంది, డెన్స్ ఎందుకు ఉంటుంది అంటే ఐరన్ బేసిక్ ఆక్సైడ్స్ ఉంటాయి, ఐరన్వి, అల్యూమినియంవి, మ్యాగ్నీషియంవి. సో ఓవర్గా ఇంట్రెసివ్ అంటే స్లోగా కూల్ అవ్వడం, ఎక్స్ట్రెసివ్ అంటే ఫాస్ట్గా అవ్వడం. ఫాస్ట్గా అవ్వడం వల్ల ర్యాపిడ్ క్రిస్టలైజేషన్ ఉండదు, సో ఫైన్ గ్రెయిన్డ్ ఉంటుంది. ఇది మెయిన్. hypabyssal or dike rocks or intermediate rocks. Abyssal or dike rocks or intermediate rocks. Intermediate rocks is another. Dike rocks అనేది occupy an intermediate position between the deep-seated plutonic bodies and the surface lava flows. Semi-crystalline structure ఉంటాయి ఇవి. డైక్ రాక్స్ అనేటివి డీప్ సీటెడ్ ప్లూటోనిక్ రాక్స్కి సర్ఫేస్ లావా ఫ్లోస్కి మధ్యలో ఉంటాయి. సెమీ క్రిస్టలైన్ ఇన్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు మనము యాసిడిక్ రాక్స్ గురించి నేర్చుకుందాం. యాసిడిక్ రాక్స్ ఇవేంటివి? హై కంటెంట్ ఆఫ్ సిలికా ఉంటుంది. యాసిడిక్ రాక్స్ అంటే సిలికా ఎక్కువ ఉంటుంది. క్వార్ట్జ్ అండ్ ఫెల్డ్స్పోర్ లాగా అప్ టు 80% ఉంటుంది. రెస్ట్ అనేది డివైడెడ్ బిట్వీన్ అల్యూమినియం, ఇంకా మ్యాగ్నీషియము, ఐరన్ ఆక్సైడ్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో హెవియర్ మినరల్స్ తక్కువ ఉంటాయి, ఐరన్ అండ్ మ్యాగ్నీషియం లాంటి మినరల్స్. లెస్ డెన్స్, లైటర్ ఇన్ కలర్ ఉంటుంది. సో యాసిడిక్ దాంట్లో ఎక్కువ సిలికా ఉంటుంది. సిలికా అంటే ఏంది? క్వార్ట్జ్, ఫెల్డ్స్పర్, క్వార్ట్జ్, ఫెల్డ్స్పర్ ఇవి ఉంటాయి. 80% వరకు ఇవే ఉంటాయి. ఐరన్ కానీ, అల్యూమినియం కానీ, మెగ్నీషియం కానీ ఇవి తక్కువ ఉంటాయి అన్నట్టు. సో డెన్స్ తక్కువ, లైట్ ఇన్ కలర్. ఇది యాసిడిక్ రాక్స్ అనేవి హార్డ్గా ఉంటాయి, కంపాక్ట్గా ఉంటాయి, మ్యాసివ్గా ఉంటాయి, రెసిస్టెంట్ టు వెదరింగ్. ఈ సిఎల్ పోర్షన్ క్రస్ట్ని ఉండేది. సిఎల్ పోర్షన్ ఆఫ్ క్రస్ట్లో ఏముంటుంది అంటే యాసిడిక్ రాక్సే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే గ్రానైట్, క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్ అనేటివి ఎగ్జాంపుల్స్. ఎక్సెస్ ఆఫ్ సిలికాన్ వల్ల పేరెంట్ మెటీరియల్ ఆఫ్ యాసిడిక్ రాక్స్ కూల్స్ ఫాస్ట్ అండ్ డస్ నాట్ ఫ్లో అండ్ స్ప్రెడ్ ఫార్ అవే. డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ సిలికాన్ వల్ల పేరెంట్ మెటీరియల్ ఆఫ్ యాసిడిక్ రాక్స్ అనేది ఫాస్ట్గా కూల్ అవుతుంది. సో సిలికా ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే కూల్స్ ఫాస్ట్ వల్ల ఏమవుతుంది? ఎక్కువ స్ప్రెడ్ కాదు, హై మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. సో సిలికా ఎక్కువ ఉంటే కూల్ ఫాస్ట్గా కాదు, ఫాస్ట్ అవుతుంది. సిలికా ఎక్కువ ఉండడం వల్ల ఫాస్ట్ కూల్ అవుతుంది. ఫాస్ట్ కూల్ ఉండడం దూరం పోవడం వల్ల హై మౌంటైన్స్ ఉంటాయి. ఇది అన్నట్టు. ఇప్పుడు బేసిక్ రాక్స్ గురించి నేర్చుకుంటే, బేసిక్ రాక్స్ అనేవి సిలికాలో తక్కువ ఉంటుంది, మ్యాగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, 40%. రిమైనింగ్ అన్ని సిలికా జస్ట్ 40% ఉంటుంది, మిగతావన్నీ వేరే ఉంటాయి. ఇక హెవీ మెటల్స్ ఎక్కువ ఉంటాయి బేసిక్లో, కాబట్టి డెన్స్ ఇంకా డార్క్ కలర్లో కూడా ఉంటుంది. కాకపోతే ఇవి వెరీ హార్డ్ లేకుంటాయి. బేసిక్ అనేటివి నాట్ హార్డ్. ఇవి ఈజీగా వెదర్డ్ ఈజీలీ, అంటే వర్షానికి దానికి ఈజీగా వెదర్ అవుతాయి. బసాల్ట్, గ్యాబ్రో, డోలరైట్ అనేటివి దీని ఎగ్జాంపుల్స్ అన్నట్టు. లో సిలికా వల్ల ఏమవుతుంది? ఇది కూల్ మెల్లగా అవుతుంది, మెల్లగా అవ్వడం వల్ల స్ప్రెడ్ అవ్వడం వల్ల ప్లాట్యూస్ వస్తాయి. బేసిక్ వల్లనే ప్లాట్యూస్ వస్తాయి బేసిక్ రాక్స్. మరి ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఇగ్నిషియస్ రాక్ వల్ల అంటే, మ్యాగ్మా అనేది
ఎక్కువ మ్యాగ్మాలో మెటలోర్స్ చాలా దొరుకుతాయి. అవి అవి చాలా సో ఇగ్నిషియస్ రాక్స్లో కూడా దొరుకుతాయి అన్నట్టు. వాల్యుబుల్ మినరల్స్ ఏవేవి ఉన్నాయి ఇగ్నిషియస్ రాక్స్లో అంటే ఐరన్, నిక్కల్, కాపరు, లెడ్, జింక్, క్రోమైట్, మ్యాంగనీస్, గోల్డ్, డైమండ్ ఇలా. ఇంకొకటి ఎమిగ్లేట్స్, AMYG ఎమిగ్డేల్స్ అంటే ఏంటివంటే ఇవి బబుల్స్ అన్నట్టు బెసాల్ట్లో ఫామ్ అవుతాయి డ్యూ టు ఎస్కేప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఆర్ ఫిల్డ్ విత్ మినరల్స్. The old rocks of Great Indian Peninsula are rich in this crystallized minerals or metals. Amygdales అనేవి bubbles formed in basalt due to the escape of gases and are filled with minerals. The old rocks of the Great Indian Peninsula are rich in these crystallized minerals or metals. ఇగ్నిషియస్ రాక్స్లో గ్రానైట్ అనేది బిల్డింగ్ మెటీరియల్స్లో వాడతారు అన్నట్టు. ఇది అన్నట్టు ఇగ్నిషియస్ రాక్స్ గురించి. సో మెయిన్గా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంది, యాసిడిక్ రాక్స్, బేసిక్ రాక్స్ డిఫరెన్స్ ఏంది. యాసిడిక్ రాక్స్లో సిలికా ఎక్కువ ఉంటుంది, డెన్స్ తక్కువ, కలర్ తక్కువ, కాకపోతే హార్డ్ ఉంటుంది. ఇది సిలికా ఎక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఫాస్ట్ కూల్ అవ్వడం వల్ల దూరం వెళ్ళడం వల్ల ఈ మౌంటైన్స్ ఉంటాయి. ఇది మెయిన్గా. ఎగ్జాంపుల్ ఆఫ్ యాసిడిక్ రాక్స్ అంటే గ్రానైట్, క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్. బేసిక్ రాక్ ఎగ్జాంపుల్ అంటే బసాల్ట్, గ్యాబ్రో, డొలరైట్. ఇగ్నిషియస్ రాక్స్ ఎగ్జాంపుల్ అంటే గ్రానైట్, గ్యాబ్రో, బసాల్ట్. ఇది అన్నట్టు. ఇగ్నిషియస్ రాక్లోనే ఇంట్రెసివ్ అంటే ప్లూటోనిక్, స్లోగా కూల్ అవుతుంది డెప్త్లో, అది అన్నట్టు ప్లూటోనిక్. ఎక్స్ట్రెసివ్ అంటే పైన సడన్గా కూల్ అవుతుంది. సడన్గా కూల్ అవ్వడం వల్ల క్రిస్టలైజేషన్ ఉండదు, ఫైన్ గ్రెయిన్గా ఉంటాయి. సో ఇది అన్నట్టు. సడన్గా ఇంకా డెన్సర్గా డార్క్ కలర్గా కూడా ఉంటాయి. ఎక్స్ట్రెసివ్ మన డెకన్ ట్రాప్స్ అనేవి ఎక్స్ట్రెసివ్ ఇగ్నిషియస్ రాక్స్. హైప్ అబ్యూసల్ డైక్ రాక్స్ ఇంటర్మీడియట్ రెండు మధ్యలో ఉండేది. ఇంట్రెసివ్ ఎక్స్ట్రెసివ్ మధ్యలో ఉండేది హైప్ అబ్యూసల్. ఎమిగ్డేల్స్ అంటే ఏం లేదు, గ్యాస్ ఎస్కేప్ అవ్వడం వల్ల కొన్ని బబుల్స్, గ్యాస్ మినరల్స్లో గ్యాస్ ఉంటుంది, అది దానికి సంబంధించింది అన్నట్టు.